ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. ఆగస్టు 21వ తేదీ నుండి ఆగస్టు 27వ తేదీ వరకు మేషాది రాశుల వారికి ఉండే శుభ అశుభ పరిణామాల్ని, వాటిని తొలగించుకోవడం కోసం కావలసిన ప్రత్యామ్నాయమైన ఏర్పాట్లని తెలుసుకుంటారు. ఇక ద్వాదశ రాశుల వారికి ప్రతికూలమైన గ్రహాలు ఏవో, వాటి అనుకూలత కోసం ఏ విధమైన ప్రక్రియలను చేపట్టాలో ఆ విశేషాలని, దాంతోపాటు గృహబలం శీర్షికలో నేటి జీవితంలో అనుసరించవలసిన వాస్తు విశేషాల్ని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, బహుళపక్షం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని చూస్తే 21 అంటే ఈరోజు సంకష్టార చతుర్థి, 25 శ్రీకృష్ణాష్టమి. ఈరోజు ఆదివారం. చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. సూర్యభగవానుడిని ప్రార్థిస్తే నిశ్చయంగా ఆయుష్యం అభివృద్ధి చెందుతుంది. అభద్రతాభావం తొలగడంతో పాటు తప్పక మనం జీవించగలమనేటటువంటి ధైర్యం రోగగ్రస్తులైన వారికి, మానసిక అశాంతితో ఉన్నవారికి కలుగుతుందని ఆదిత్య హృదయ స్తోత్రం తెలియజేస్తోంది. అలాంటి సూర్యుడు సంపూర్ణమైన శక్తితో ఉండే ఈ ఆదివారం నాడు ఈటీవీ ప్రేక్షకులైన మీ అందరికీ సంపూర్ణమైన ఆయురారోగ్యాలు అభివృద్ధి చెందాలని ఆ సూర్య భగవానుడిని ప్రార్థిద్దాం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహు కేతువులు పంచమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా అశ్విని నక్షత్ర జాతకులకి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మానసికమైనటువంటి దృఢత్వంతో ఉంటారు. ధైర్యంగా ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. భరణీ నక్షత్ర జాతకులకి తోటి ఉద్యోగుల బలం హెచ్చుగా ఉంటుంది. మాటతో మాట పైవారు, క్రిందివారు, ఉద్యోగస్తులైనటువంటి వారు కలిపిన కారణంగా చాలా దృఢంగా ఉండగలుగుతారు. ఉద్యోగంలో ఆనందాన్ని అనుభవించగలుగుతారు. కృత్తికా నక్షత్ర జాతకులకి వ్యవసాయపు పనులు అనుకూలంగా ఉన్న కారణంగాను, అలాగే ఇంట్లో ఉండే సంతానానికి వివాహాది సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి కారణంగాను సుఖంగా ఉంటారు. మానసికంగా ప్రశాంతతతో జీవిస్తారు. ఈ వారం ఈ రాశివారు ఆదిత్య హృదయ స్తోత్ర పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మేషరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం గురువు కాబట్టి శివునికి విభూతిని సమర్పించడం అవసరం. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహుకేతువులు చతుర్థ దశమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా కృత్తికా నక్షత్ర జాతకులకి తలమించినటువంటి భారం పడుతుంది. తెలియనటువంటి రుణం నెత్తి మీద పడే అవకాశం కనిపిస్తోంది. బంధువుల రాకపోకల కారణంగా ఆర్థికంగా కూడా బరువు అయ్యే అవకాశము కనిపిస్తోంది. రోహిణీ నక్షత్ర జాతకులకి వ్యాపార భాగస్వాములలో చిన్న ప్రతిష్టంభన, అలాగే వ్యతిరేకత కలిగేటటువంటి కారణంగా వ్యాపారం ఒడిదుడుకులతో నడిచేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అందుకని మాట పొరపత్యాలు లేకుండా ఉండేలా ప్రయత్నించడం ఎంతైనా అవసరం. మృగశిర నక్షత్ర జాతకులకి ఆకస్మికంగా దూరపు ప్రయాణాలు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. అదే సమయానికి కుటుంబంలో కొన్ని బాధ్యతల్ని కూడా స్వీకరించవలసిన అవసరం ఏర్పడుతుంది. ఈ రెంటి మధ్య తాత్కాలికమైనటువంటి సందిగ్ధ స్థితిలో ఉండిపోయే
అవకాశం కలగచ్చు. ఈ వారం ఈ రాశివారు రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. వృషభ రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం గురువు కాబట్టి పక్షులకి గింజలు, చిలుకలకి పండ్లని సమర్పించడం మంచిది. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మృగశిర నక్షత్ర జాతకులకి న్యాయస్థానానికి వెళ్లేంత దాకా పరిస్థితి ఉండొచ్చు. కానీ న్యాయస్థానానికి వెళ్లడం ఏమాత్రం సరికాదు అనే యథార్థాన్ని 1-2 మార్లు ఆలోచించుకుని తమని తాము నియంత్రించుకోగలగాలి. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి ఉద్యోగం కొత్తదైనప్పటికీ కూడా చిన్న చిన్న సమస్యలు ఏర్పడవచ్చు. అంత మాత్రం చేత సమస్య పరిష్కారం చేసుకోవడమే మంచిది తప్ప మరో ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలనే ఊహని కనీసపు ఆలోచనలో కూడా దృష్టికి రానియకుండా చూసుకోగలగాలి. పునరస్సు నక్షత్ర జాతకులకి సంతానంతో కానీ లేదా సంతానానికి తల్లిదండ్రులతో కానీ చిన్న మాట పట్టింపులు లేదా మాట ఘర్షణ వంటివి కలగచ్చు. అంత మాత్రం చేత నోటి దురుసుతనాన్ని ఏమాత్రమూ ప్రదర్శించకుండా వీలైనంత తేలికగా ఆ మాటల్ని మర్చిపోగలగాలి. అలా చేసుకుని కుటుంబాన్ని పరిరక్షించుకోగలగాలి ఐకమత్యం విషయంలో. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మిథున రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కేతువు కాబట్టి కేతు గ్రహ అనుకూలత కోసం ఆవులకి తెలకపిండిని సమర్పించడం శ్రేయస్కరం. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పునరస్సు నక్షత్ర జాతకులకి సాహసం చేయవలసిన అవసరం, దూకుడుతనాన్ని చూపవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. సాహసాన్ని దూకుడుతనాన్ని ప్రదర్శించడం ఏమాత్రమూ సరికాదు ఈ వారంలో. పుష్యమే నక్షత్ర జాతకులకి తమ సంతానానికి వచ్చినటువంటి సమస్య పరిష్కారానికి ఏమీ చేయలేనిటువంటి తనం ఉండొచ్చు. అలాంటి పరిస్థితిలో ఏమీ చేయలేనిటువంటి తనం కారణంగా అసమర్థులమని భావించి మానసికంగా కుంగిపోకూడదు. ఆశ్లేష నక్షత్ర జాతకులకి శారీరక అనారోగ్యం తాత్కాలికంగా పడుచూపేటటువంటి కారణంగా ఉద్యోగానికి వెళ్లడం రావడం భారంగానే అనిపించవచ్చు. అవసరం అనిపించినటువంటి సందర్భంలో సెలవు పెట్టి విశ్రాంతి తీసుకోవడం నేరం కాదు. ఈ వారం ఈ రాశివారు నవగ్రహ స్తోత్ర పాఠాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. కర్కాటక రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహాలు రాహువు, కేతువు. రాహు గ్రహ అనుకూలత కోసం శివునికి చెరకు రసంతో అభిషేకాన్ని చేయించడం, కేతుగ్రహ అనుకూలత కోసం ఉలవల్ని ప్రసాదంగా భక్తులందరికీ స్వామికి సమర్పించిన మీదట అందించడం శ్రేయస్కరం. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని చతుర్థంలో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మఖా నక్షత్ర జాతకులు పూర్వ అనుభవాల కారణంగా జీవన విధానాన్ని మార్చుకుంటారు, కొత్తదైనటువంటి శైలిని ఏర్పాటు చేసుకుంటారు. గత జీవితంలో జరిగినటువంటి పొరపాట్లని తిరిగి మళ్లీ చేయాలనేటటువంటి ఆలోచనని పూర్తిగా విరమించుకుంటారు. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు ఎచ్చులకి పోకుండా కీర్తి ప్రతిష్టలని కాపాడుకోవడం కోసం తగిన ప్రయత్నాన్ని చేసుకుంటూ తప్పక గడుపుతారు. న్యాయస్థాన విషయాల్లో రాజీ పడేటటువంటి విధానానికి తప్పక వస్తారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు చేసినటువంటి రుణాలన్నింటినీ తీర్చుకుని కొత్త రుణాన్ని చేయకూడదనేటటువంటి కొత్తదైన ఆలోచనకు వస్తారు. అది ఎంతైనా శ్రేయస్కరం జీవితానికి, కుటుంబానికి కూడా. ఈ వారం ఈ రాశివారి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. సింహరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహాలు శని, గురువులు. శనిగ్రహ అనుకూలత కోసం తెలిసినటువంటి తప్పుని ఏమాత్రమూ చేయకుండా ఉండాలి. ఎవరి నుండి దీన్ని స్వీకరించనే కూడదు. గురుగ్రహ అనుకూలత కోసం వంకరైనటువంటి ఆలోచనని చేయడం, తప్పుడు సలహాని ఇవ్వడం ఏమాత్రమూ సరికాదు. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ, షష్ఠ స్థానాల్లో ఉన్నారు.
ఈ కారణంగా ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు శారీరకమైనటువంటి శ్రమకి సిద్ధంగా ఉండాలి. ఎక్కువ పనిని చేయవలసినటువంటి అవసరం వస్తుందనే యథార్థంతో ఎంత పనికైనా సరే వెనుకాడకుండా ఉండగలగాలి. హస్త నక్షత్ర జాతకులు తాత్కాలికమైనటువంటి జీర్ణక్రియ సరిగా లేనటువంటి వ్యాధికి గురి కావచ్చు, లేదా తాత్కాలికంగా తమ ఉద్యోగ వ్యాపారాలకి వెళ్ళేటటువంటి స్థితి లేని అనారోగ్యానికి గురి కావచ్చు. అంత మాత్రం చేత శాశ్వత అనారోగ్యం అని దిగులు పడనవలసిన అవసరం ఏమాత్రమూ లేదు. చిత్తా నక్షత్ర జాతకులు పై అధికారుల దగ్గర మెప్పు పొందుతారు, కానీ క్రింది అధికారుల విషయంలో అంత మెప్పు లేనటువంటి కారణంగా తాత్కాలికమైన మానసిక సంఘర్షణకి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి మాట్లాడడం ఎంతైనా అవసరం ఈ వారంలో. కన్యారాశి వారు ఈ వారం సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. కన్యారాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని కాబట్టి శని గ్రహ అనుకూలత కోసం పేదవారిని ఎంచుకుని పెరుగన్నాన్ని వారికి అందించడం శ్రేయస్కరం. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. ఆ కారణంగా చిత్తా నక్షత్ర జాతకులు మాట పట్టింపు మాత్రమే ప్రధానమని అనుకుంటూ అదే మాట పట్టింపు మీద ఉన్నట్టయితే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా పరిస్థితిలో ఏమాత్రము చలనం లేకుండా కాలం గడిచిపోతుంది. అంచేత తప్పక ఏదో ఒక నిర్ణయానికి వచ్చి తీరాల్సిందే. స్వాతి నక్షత్ర జాతకులు తమకి వచ్చినటువంటి పుష్కర అవకాశాల్లో ఏదో ఒకదాన్ని నిర్ణయించుకుని జాప్యం లేకుండా పనిని పూర్తి చేసుకోవాలి తప్ప లేని పక్షంలో అన్ని అవకాశాలు అలా జారవిడుచుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటారు, నష్టపోతారు కూడా జీవితంలో. విశాఖ నక్షత్ర జాతకులు తమ విషయాన్ని తామే స్వయంగా ముందు చూపుతో దూరపు దృష్టితో మంచి అనుభవజ్ఞులైనటువంటి వారితో ఆలోచించుకుని నిర్ణయాన్ని తీసుకోవాలి తప్ప ఒకే విధమైనటువంటి పట్టుదలతో ఉన్నట్టయితే తప్పక నష్టపోయే అవకాశం బాగా కనిపిస్తోంది. ఈ వారం ఈ రాశి వారి సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. తులారాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని. శని గ్రహ అనుకూలత కోసం తల్లిదండ్రులకి నమస్కరించడం, వారి పట్ల వినయ విధేయతలతో గౌరవంతో ఉండడం మంచిది తప్ప వారిని దూషించడం ఏమాత్రమూ సరికాదు. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహు కేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా విశాఖ నక్షత్ర జాతకులు ఎవరి మీదనైనా ఒకవేళ కోపం వచ్చినటువంటి సందర్భమే ఉండేటట్లయితే తప్పక వారు కోపానికి గురి కావలసిన పరిస్థితినే తెచ్చినట్లయితే వెంటనే కోప్పడిపోవడం ఏమాత్రమూ సరికాదు. సంపూర్ణంగా కోపాన్ని అణుచుకుని ఉండవలసిందే. అనురాధ నక్షత్ర జాతకులు ఆరోగ్య విషయంలో అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి మానసిక సంఘర్షణ విషయంలో వెంటనే మాటల్ని విడిచివేయడం కాకుండా మాటల్ని తప్పక జాగ్రత్తగా ఆలోచించి నిదానించి మాట్లాడవలసిందే తప్ప లోపల ఉన్నటువంటి మొత్తం విశేషాన్ని యువతలకి నెట్టివేయడం ఏమాత్రమూ సరికాదు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఉద్యోగ విషయంలో కానీ జీవితం విషయంలో కానీ 1-2 మార్లు సలహాలని సంప్రదింపుల్ని తీసుకుంటూనే వెళ్ళాలి తప్ప స్వయం నిర్ణయంతో ఆలోచనని చేసి దాన్ని అమలు చేయాలని పట్టుదల పట్టడం ఏమాత్రమూ సరికాదు. ఈ వారం ఈ రాశివారు దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. వృశ్చిక రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని. శని గ్రహ అనుకూలత కోసం శివునికి విభూతి స్నానాన్ని వారం రోజుల పాటు చేయించడం ఉత్తమం. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహు కేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. మూలా నక్షత్ర జాతకులు రాజకీయ రంగంలో ఉన్నవారైతే తప్పక పదవీ యోగం వారికి కలిగే అవకాశం ఉంది. కీర్తి ప్రతిష్టలు లభించే అవకాశం కూడా పుష్కలంగా కనిపిస్తోంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి న్యాయ వ్యవస్థకి సంబంధించినటువంటి ఏదైనా తీర్పులు రావాల్సి కానీ ఉన్నట్లయితే అనుకూలంగానే తీర్పులు వచ్చే అవకాశం ఉంది. సంయమనాన్ని పాటిస్తూనే అడుగులు వేయాల్సిన అవసరం ఉందనే యథార్థాన్ని గ్రహించుకోవాలి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయినటువంటి కారణంగా మానసికంగా సుఖశాంతులతో ఉండగలుగుతారు. ఏదైనా వస్తువుని కొనుక్కోవాలనే ఊహకి వస్తారు. వస్తువుని కొనుక్కోవడం ఉత్తమం.
ఈ వారం ఈ రాశివారు అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. ధను రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహాలు గురువు, శని. గురుగ్రహ అనుకూలత కోసం ఎదుటివారిని నిందించకుండా ఉండడం అవసరం. శని గ్రహ అనుకూలత కోసం స్వయం పాకాన్ని సమర్పించుకోవడం శ్రేయస్కరం. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఎప్పుడో దాచుకున్నటువంటి సొమ్ముని యువతలకి తీసి తద్వారా ఇంటికి సంబంధించిన మరమ్మతుల్ని చేపడతారు. కొత్తగా కొన్ని వస్తువుల్ని సేకరించుకోగలుగుతారు. శ్రవణ నక్షత్ర జాతకులు కొత్తదైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించకపోయినప్పటికీ కూడా ఉన్నటువంటి వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనేటటువంటి ఆలోచనతో కొన్ని ఆలోచనలు చేస్తారు, కొన్ని మెళుకువల్ని గ్రహిస్తారు. మొత్తానికి అనుకూలమైనటువంటి రోజులు మాత్రమే. ధనిష్ఠ నక్షత్ర జాతకులు ఆరోగ్య విషయంలోనూ కుటుంబపు ఐకమత్యం విషయంలోనూ అనుకూలంగా వ్యవహరిస్తారు, సుఖశాంతులతో ఉండగలుగుతారు. ఈ వారం మకర రాశి వారు లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మకర రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కేతువు. కేతు గ్రహ అనుకూలత కోసం యథాశక్తి దైవానికి ఆవునేతి దీపాన్ని ఒక రోజంతా ఉండేలా ఏర్పాటు చేసుకోగలగాలి. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ధనిష్ఠ నక్షత్ర జాతకులు ఈ వారంలో 7 రోజుల పాటు అనవసరమైనటువంటి వ్యర్థ ప్రసంగాలను చేస్తూ కాలాన్ని తీవ్రంగా నష్టపోతారు. నష్టపోకుండా ఉండేలా ప్రయత్నాన్ని ముందే చేసుకోవడం ఎంతైనా అవసరం. శతభిష నక్షత్ర జాతకులు ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. బంధువుల కోసం, మిత్రుల కోసం ఆ సొమ్మంతా వ్యర్థంగానే ఖర్చు పెట్టబడింది అవుతోంది. కాబట్టి ఎంత అవసరమో గమనించుకుని ఖర్చు చేసుకోవడం ఎంతైనా అవసరం. పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఈ పనిని చేయాలి, ఆ పనిని చేయాలి అని అనుకుంటూ ఏ పనిని చేయలేకుండా మొత్తానికి విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకుంటారు. అందుకోసం స్థిరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం ఎంతైనా అవసరం. ఈ వారం ఈ రాశివారు ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం మంచిది. కుంభరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం గురువు. గురుగ్రహ అనుకూలత కోసం పనిలో నిజాయితీగా ఉండాలి తప్ప పనిలో వంకరతనం కానీ మోసం చేయడం కానీ ఏమాత్రమూ సరికాదని గ్రహించగలగాలి. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పూర్వభద్ర నక్షత్ర జాతకులకి శరీర ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. స్థిరమైనటువంటి ఒక ఆలోచనకు వచ్చి ఒక నిర్ణయాన్ని చేయగలుగుతారు ఈ వారంలో. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకి ఆరోగ్యం కుదుటపడమే కాకుండా అనవసరమైనటువంటి ప్రయాణాలని మానుకోవాలనే స్పష్టమైనటువంటి అవగాహన నిర్ణయం వచ్చినటువంటి కారణంగా ధన వ్యయాన్ని లేకుండా జాగ్రత్త పడగలుగుతారు. దూరపు ప్రయాణాల వల్ల కలిగే శారీరక శ్రమ లేకుండానూ చేసుకోగలుగుతారు. రేవతి నక్షత్ర జాతకులు గృహానికి సంబంధించిన అలాగే ఇంటి యొక్క మార్పు స్థాన చలనం గురించినటువంటి ఆలోచనని దృఢంగా చేసుకుని అదే మాట మీద నిలబడిపోతారు తప్ప వెనుకడుగు వేయకుండా ధైర్యంగా విజయాన్ని సాధించుకోగలుగుతారు. ఈ వారం ఈ రాశివారి గణేశ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. మీనరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం గురువు. గురుగ్రహ అనుకూలత కోసం భక్తులైనటువంటి వారికి అరటి పండ్లను సమర్పించడం, అలాగే దేవాలయంలో యథాశక్తి కర్పూరపు బిళ్ళల్ని అందించడం ఉత్తమం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఇంటికి వాడేటువంటి రంగులు, ఇంటి అలంకరణలో వాడేటువంటి బల్బుల రంగుల యొక్క ప్రభావం వాస్తుశాస్త్రానికి చాలా చక్కగా ఉపకరిస్తుంది. ఆనందకరమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఈ రంగులు విశిష్ట స్థానాన్ని పొందాయి. చాలామంది తెలుపు రంగు వాడేస్తాం చాలేండి అని చెప్పేసి ఆలోచన చేస్తారు. కానీ కేవలం తెలుపు రంగు ఒకటే కాదు, ప్రతి ఒక్క గదికి కూడాను వివిధ రకాలైనటువంటి రంగులు వాడినట్లయితే
ఆ వాడిన రంగుల యొక్క ప్రభావరీత్యా మానసిక ఉల్లాసంతో పాటు ఆనందకరమైనటువంటి ప్రభావాలతో చక్కగా గృహంలో ప్రతి ఒక్కరూ కూడాను జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంది. ఎరుపు రంగును ఇష్టపడేవారు బయట వ్యక్తులతో ఎంతో సహజంగా కలిసిపోతారు. అలా అందరితో కలిసిమెలిసి ఉండటంలో వారికి ఆనందం అనేటువంటిది లభ్యపడుతుంది. వీరు ఉద్రేకం, ఉత్సాహం కలిగి ఉండటంతో పాటు సాహసవంతులుగా కూడాను ఉండటానికి ఆస్కారం ఉంది. ఎరుపు రంగు ఆకలిని పెంచుతుంది. అనారోగ్య పరిస్థితులు రాకుండా ఈ ఎరుపు రంగు మహత్వపూర్ణమైనటువంటి భూమికను నిర్వహిస్తోంది అని చెప్పేసి శాస్త్రం. ఆకుపచ్చ రంగును ఇష్టపడేటువంటి వ్యక్తులు ప్రకృతివాదులుగా ఉంటారు. వీరిలో చక్కటి భావనా పరంపరలుంటాయి. వీరికి ఎక్కువగా సహనశీలత, ఉదారవంతమైనటువంటి మనసు కలిగి ఉంటుంది. ఒత్తిడులకు దూరంగా ఉండేటువంటి స్వభావం. ఆకుపచ్చ రంగు కంటి చూపును వృద్ధి చేస్తుంది. ఉన్మాదాన్ని దూరం చేసి మానసిక శాంతిని కలిగింపచేస్తుంది. పడక గదికి ఆకుపచ్చ రంగు వేయించుకోవచ్చు. పసుపు పచ్చ రంగును ఇష్టపడేటువంటి వ్యక్తులు విద్వాంసులు, ఆదర్శవాదులు అవుతారు. వీరు స్వచ్ఛమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. జీవితం మీద కలలుగనేటువంటి సహజ లక్షణం ఉంటుంది. పసుపు పచ్చ రంగు గుండెకు సంబంధించి, నాడీ కేంద్రానికి సంబంధించి ఎటువంటి రుగ్మతలు రాకుండా నియంత్రిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. నారింజ రంగును ఇష్టపడేటువంటి వ్యక్తి మంచి మిత్రుడుగా, నిజమైనటువంటి స్నేహితుడిగా ఉంటారు. నారింజ రంగును ఇష్టపడే వారికి అభిరుచి అధికం. వీరు ఇతరులను ఆకర్షిస్తారు. వాక్శుద్ధి, వాక్పటుత్వాన్ని కలిగి ఉంటారు. నారింజ రంగు ఊపిరితిత్తులు, నాడీ కేంద్రానికి ప్రభావితం చేసి అవి చురుకుగా పనిచేసేట్లు చేస్తుంది. ఈ రంగు రక్తపోటును నియంత్రిస్తుంది. అంతేకాకుండా వంటింటి గోడలకు నారింజ రంగు గనక వేయించి లాభాన్వితులను కావడానికి ఆస్కారం ఉంది వాస్తుశాస్త్రరీత్యా. నీలం రంగు ఇష్టపడే వ్యక్తులు అంతర్ముఖులై బిడియపడుతూ ఉంటారు. ప్రతిదీ కూడా న్యాయసమ్మతంగా ఉండాలని చెప్పేసి భావిస్తారు. చర్మ సంబంధమైనటువంటి రోగాలకు నీలం రంగు మంచి మందులా పనిచేస్తుంది. పిల్లలు చదువుకునేటువంటి గదిలో నీలం రంగు మంచి మందులా పనిచేస్తుంది. అంతేకాకుండా నలుగురు కూర్చునేటువంటి హాలులో, స్టోర్ రూమ్లో, గ్యారేజీల్లోనూ నీలం రంగు వేసుకోవచ్చు. ఇక గోధుమ రంగును ఇష్టపడేటువంటి వాళ్ళు ధనవంతులుగా ఉంటారు. అంతేకాకుండా విశ్వాసపాత్రులుగా, దృఢ నిశ్చయం కలిగినటువంటి వారుగా ఉండటానికి ఆస్కారం ఉంది. వీరు తమ బాధ్యతలను పూర్తిగా విశ్వాసంతో, అంతేకాకుండా ఏదైతే అంటారో అది నెరవేర్చాలి అనేటువంటి తపన, జిజ్ఞాస కలిగినటువంటి వ్యక్తులుగా వ్యవహరిస్తారు. అందుచేత గోధుమ రంగు కూడాను మన గృహవాసు రీత్యా వాడుకోవటంలో తప్పు లేదు. పిల్లలు తాము చదువుకునేటువంటి చదువు పట్ల శ్రద్ధ వహించకపోవటం, ఏదేదో మిగతా ఆలోచన సరళితో చదువు పట్ల విముఖత కలిగి ఉన్నప్పుడు వారి యొక్క గది గోడకి గనక గులాబీ రంగును గనక వాడినట్లయితే చదువు పట్ల శ్రద్ధ కలగటానికి ఆస్కారం ఉంది. భారతీయ వాస్తు ప్రకారం తెలుపు రంగు పవిత్రతను ఎక్కువగా సృష్టీకరిస్తోంది. తెలుపు అనేటువంటిది చాలా ఆకర్షణీయమైనదే. అందుచేత అన్ని గదుల్లోనూ గోడలకు కూడాను తెలుపు రంగు వేసుకోవచ్చు.
గులాబీ రంగు కూడా ఏ గదిలో అయినా సరే వాడుకోవచ్చు. తెలుపు రంగు వేయించిన గదిలో చక్కటి ఆలోచన సరళి, మంచి జిజ్ఞాస తత్పరత కలిగి ఉంటారు అని చెప్పేసి కూడా శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు కార్యక్రమంలో కృష్ణా పుష్కరాల వైభవంలో ఈనాడు మనం గోపూజ వైభవాన్ని ఒకసారి స్మరించుకుందాం. గవామంగేషు తిష్టంతి భువనాన్ చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివమేస్తు తతశాంతిం ప్రయచ్చమేని మంత్రం గోవు యొక్క శరీర అవయవాలలో అన్ని లోకాలు ఉన్నాయి. కృష్ణ పరమాత్మ పాలు తాగి ఒక త్రేనుపు తీస్తే గోవు పుట్టింది అని శాస్త్రం. అలా పుట్టినటువంటి గోవు పైన దూడలకు పాలిస్తుంటే పాలు తాగుతున్న దూడలు వాటి నోటి నుంచి నురగా కింద పడింది. క్రింద అంటే కైలాసంలో శంకరుడున్నాడు, అతనిపై పడింది. చూచాడు, నా మీద ఎంగిలి పడవేస్తావా, నీ సంగతి చెప్తాను అని మూడో కన్ను తెరిచాడు. బ్రహ్మ నవ్వి, నాయన శంకర, నీ మూడో కన్ను గోవు మీద పనిచేయదు, కావాలంటే రంగు మారుతుంది, రంగు మారుస్తా. శంకరుని మూడో కన్నుతోనే ఆవు కపిలవర్ణంగా ఏర్పడింది. అందుకే కపిల గోదానం సర్వదానాల కంటే శ్రేష్టం. ఎలా మనం గోపూజ చేస్తాం కదా, కపిల గోవును తీసుకొచ్చి పూజ చేయాలి. ఎందువల్ల విష్ణుమూర్తి యొక్క తేనుపు, శంకరుని యొక్క మూడో కన్ను, బ్రహ్మ యొక్క ధ్యానం, త్రిమూర్తులు కపిల గోవులో ఉన్నారు. అది శాస్త్రం. అందువల్ల పుష్కరాల్లో కపిల గోవును వీలుంటే మన వెంట తీసుకొని వెళ్ళి మనం మొదలు చెప్పినట్టుగా గోవును మొదలు స్నానం చేయించి, తరువాత ఆ కొమ్ముల నుండి జలాన్ని స్నానం చేసి, పుచ్చం నుంచి స్నానం చేసి, మూపురం నుంచి స్నానం చేసి, నాసికని జలాన్ని స్నానం చేసి, తరువాత మనం నీటిలో మునిగి స్నానం చేసి, గోవు యొక్క శరీరాన్ని తుడిచి మన శరీరాన్ని కూడా తుడుచుకొని వస్త్రాలు మార్చుకొని ఒడ్డుకు తీసుకొని వచ్చి ఆ గోవును పసుపు, కుంకుమ, గంధం, పుష్పాలు, ఫలాలు ఇలాంటి వాటితో ఆరాధన చేయాలి. పుష్కర మహా ఉత్సవే త్వాం పూజయామి. ఈ పుష్కరాల్లో నిన్ను పూజిస్తున్నాను. నదితో కలిసి గోమాత, నీవు మమ్ములను ఆశీర్వదించు, మాకు అన్ని శుభాలు కలిగించు. అయితే గోవును పూజించేటప్పుడు ఆ పక్కనే బ్రాహ్మణులు కూడా ఉండాలి. వారిని కూడా కూర్చోబెట్టి గోపూజ, బ్రాహ్మణ పూజ. మన శాస్త్రం ఏమిటి? గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యమని కదా. గోవులు బాగుండాలి, బ్రాహ్మణులు బాగుండాలి, లోకం అంతా బాగుంటుంది. గోవులు పాలు, పెరుగు, నెయ్యి, పేడ, గోమూత్రం ఇలాంటి వాటితో లోకాన్ని బాగుంచితే బ్రాహ్మణులు జపము, తపము, ధ్యానము, హోమము, యాగము, మంత్రము వాటితో లోకాన్ని బాగా ఉంచుతారు. గోవు బ్రాహ్మణుడు రెండు ఒకటే, వేరు కాదు అనేది శాస్త్రం. అందువల్ల బ్రాహ్మణునితో గోవును ఆరాధింపచేసి తాను కూడా గోవును ఆరాధించి, ఆరాధించిన గోవును ఆ బ్రాహ్మణునికి దానం చెయ్యాలి. పుష్కరంలో స్నానం చేసి గోదానం చేసిన, గో పూజ చేసిన ఈ రెండు చేత కాదు. గోవును తేలేము అనుకున్నప్పుడు మనకు ఏం చేయాలి? గావః మే పృష్ఠతః పాంతు, గావో మే పాంతు అగ్రతః, గావో మే పార్శ్వతః పాంతు, గవాం మధ్యే వసామ్యహం. ఈ మంత్రం చదువుకుంటూ 3 సార్లు జలంలో ప్రదక్షిణం చేస్తే గోపూజ చేసిన పుణ్యం వచ్చేస్తుంది. ఇవన్నీ కాకుంటే శాస్త్రం చెప్పింది తిలధేనువు.
గుడధేనువు, జలధేనువు అని చెప్పారు. అంటే నువ్వులతోటి గోవు ఆకారంతో మన శక్తి కొలది నువ్వులు గోవు ఆకారంగా పోసి వాటిని దానం ఇవ్వచ్చు. బెల్లాన్ని గోవులాగా ఆకారం చేసి దాన్ని ఇవ్వచ్చు. ఇలా రకరకాల గోవులను పూజించి దానం చేసి పాపాలు పోగొట్టుకొని పుణ్యాలు సంపాదించుకొని సకల లోకాలకు హితాన్ని సమకూర్చటం పుష్కర దాన పూజ వైభవం. తరువాతి విశేషాన్ని రేపటి కృష్ణ పుష్కరాల్లో శుభమస్తు కార్యక్రమంలో మళ్ళీ మనం స్మరించుకుందాం. స్వస్తి. వంక చూసి, కృష్ణ నేను ఇంత శోకం ఎందుకు పొందుతున్నానో తెలుసా? నేను ఏ గురువు గారిని నమ్ముకున్నానో, ఏ ఆచార్యుడు ఇంత క్లిష్ట సమయంలో నన్ను ఆదుకోవాలో అటువంటి గురువే రేపు నాకు ఎదురు తిరిగి సైంధవుణ్ణి రక్షిస్తానని మాట ఇచ్చాడే, రేపు వ్యూహాన్ని రచిస్తాడే, ఆయనే నాతో యుద్ధానికి తలబడితే నేను వ్యూహంలోకి అసలు ఎలా ప్రవేశిస్తాను? ప్రవేశించలేనని కాదు, ఎప్పుడో అప్పుడు ప్రవేశిస్తాను. కానీ సూర్యాస్తమయం అయిపోతే ఏమిటి ఉపయోగం? ద్రోణుడే అడ్డుపడుతున్నాడే, గురువుగారే అడ్డుపడుతున్నారే, నేను ఏం చెయ్యాలి? ఎవరికి చెప్పుకోవాలి? ఇతరుల వలన బాధ కలిగితే గురువు గారికి చెప్పుకుంటారు. గురువు గారే తన బాధకి కారణమైతే ఎవరికి చెప్పుకోవాలి? అంటే గురువు ఎంత ఉదారుడై ఉండాలి? ఈ ఔదార్యము లేకపోయిందే. ఇందుకు నేను ఏడుస్తున్నాను కృష్ణ అన్నాడు. బాధపడకు, దా నా చేయి పట్టుకొని, చేయి పట్టుకుని యోగ మార్గంలో ఆకాశం వెంట లోకాలు దాటి తీసుకెళ్ళాడు. ఆ స్వప్నావస్థలోనే అర్జునుడు కృష్ణుడితో కలిసి వెళ్ళాడు. కైలాసానికి వెళ్ళారు. కైలాసంలో మణిమంటపంలో చుట్టూ ప్రమదగణాలు సేవిస్తుండగా పార్వతీ సహితుడై తెల్లటి శరీరంతో పరమశివుడు కూర్చునున్నాడు. కృష్ణార్జునుల వంక చూశాడు. ఏమి ఇలా వచ్చారు మీరు, ఏం కావాలని అడిగాడు. అడగగానే అర్జునుడు చూశాడు శంకరుణ్ణి, పరమానందం పొందాడు. శివదర్శనమైనది అంటే మంగళమే, భద్రమే. శివదర్శనం చేయించాడు కృష్ణ పరమాత్మ. ఏమి ఉపకారం అండి మహానుభావుడిది. ఆ రోజు రాత్రి ఆయన పడిన క్లేశం అంతా ఇంత కాదు. రవిశశివహ్నిలోచన సురప్రతివీర విమర్దన క్రమ భువనమయాత్మక భుజగభూషణ పోషిత భక్త సంయమిస్తవన కథావధానపర దర్పకదర్పహర నిరస్త సంభవ మరణాది వైకృత అపారగుణ గుణదోషవర్జిత. అర్జునుడు స్తోత్రం చేస్తున్నాడు శివుణ్ణి ఉద్దేశించి. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనబడేటటువంటి మూడిటిని కన్నులుగా కలిగినటువంటి వాడా, దేవతలైనా రాక్షసులైనా విడివిడిగానైనా కలిసి వచ్చినా కూడా మర్దించగలిగినటువంటి అపారమైన పరాక్రమం ఉన్నవాడా, ఈ భువనములనన్నింటినీ నియమించగలిగినటువంటి ఈశ్వరత్వం ఉన్నవాడా, పాములను ఆభరణములుగా ధరించేటటువంటి వాడా, భక్తులను పోషించేటటువంటి గొప్ప విశాల హృదయమున్నవాడా, సాత్వికమైనటువంటి గుణములు కలిగినటువంటి భక్తులు చేసినటువంటి స్తవాన్ని విని ఆనందించేటటువంటి సౌలభ్యము కలిగినటువంటి వాడా, మన్మధుణ్ణి కాల్చినటువంటి వాడా, జననము మరణము అనేటటువంటి రెండిటిని దాటిపోయి శాశ్వతుడుగా నిత్యుడవై నిరంజుడవై నిలబడేటటువంటి లక్షణమున్నవాడా, గుణములకు నిధి అయినటువంటి వాడా, గుణములు దోషములు అనబడేటటువంటి రెండిటికి అతీతమైన స్థితిలో విడిచిపెట్టినటువంటి వాడా, శంకరా నీకు నమస్కారం అని అర్జునుడు స్తోత్రం చేశాడు. చేస్తే శంకరుడు ప్రసన్నుడై, కృష్ణార్జునులారా మీరిద్దరూ ఎందుకు వచ్చారు, మీకేం కావాలని అడిగాడు. అంటే అర్జునుడు పక్కకి తిరిగి పాశుపత మంత్రసిద్ధి నాకు కావాలని అడుగు అన్నాడు. అడగగానే మీరు నాకు ఆ దివ్యాస్త్ర సిద్ధిని కటాక్షించండి, నాకు ఆ పాశుపత మంత్రసిద్ధి రావాలి అన్నాడు. పరమశివుడు నవ్వి,
మీరు అలా విడితే అక్కడ అమృతమయమైనటువంటి పద్మ సరోవరం ఉంది. అంటే దాంట్లో అంత అమృతం ఉంటుంది, అందులో పద్మములు అరవిరిసి ఉంటాయి. ఆ సరోవరం లోపల నీటిలో దివ్యమైనటువంటి ధనస్సు బాణము ఉన్నాయి, వాటిని పట్టుకు రండి అన్నాడు. కృష్ణార్జునులు ఇద్దరు అక్కడికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి 2 భయంకరమైన సర్పములు ఆ అమృతంలోంచి పైకి లేచి ఉన్నాయి. వాటి నోట్లోంచి అగ్ని జ్వాలలు వస్తున్నాయి. వాళ్ళు ఉత్తరక్షణం ఏం చేశారంటే కాళ్ళు కడుక్కుని ఆచమనం చేశారు. ఉత్తరక్షణ శౌచాన్ని ఎలా పొందొచ్చో పంచమవేదం కదూ భారతం చెప్తుంది. కాళ్ళు కడుక్కుని ఆచమనం చేశారంటే శౌచం పొందారు. యజుర్వేదాంతర్గతం కదా నమకం. నమకం లాంటివి చదవాలి అంటే శౌచం ఉండాలి. అప్పుడు నమక పారాయణం చేశారు. నమకం అంటే మీరు ప్రతిరోజు అభిషేక మంత్రాల్లో వింటూ ఉంటారు కదా, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. ఆ మంత్రములతో కూడుకున్నటువంటి నమక భాగాన్నంతటినీ జపం చేస్తూ ఆ పావుల దగ్గరికి వెళ్ళారు. ఆ పావులు ధనస్సు బాణము కింద మారిపోయి వెంటనే వాటిని చేత్తో పట్టుకుని, అంటే సామాన్యులకు చూడతరము కాదు, శరీరము శివతేజస్సుతో నిండాలి. అందుకని నమక పారాయణం చేశారు. చేసి జాయే తిప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికలశ్చండ కూదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషశాంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవానః ప్రయచ్చస్తు సౌఖ్యం అని కదూ. ధ్యాయే దీప్సిత సిద్ధయే, దాన్ని ధ్యానించినంత మాత్రము చేత ఈప్సితములు సిద్ధిస్తాయి. అది రుద్ర నమక చమక పాఠములకున్న గొప్పతనం. కాబట్టి ఆ నమకాన్ని జపం చేస్తూ వాళ్ళు వెళ్ళేటప్పటికి పాముల స్థానంలో ధనస్సు బాణము కనపడ్డాయి. వాటిని తీసుకుని శంకరుడి దగ్గరికి వచ్చారు. వెంటనే శంకరుడి యొక్క శరీరంలోంచి ఒక బాలుడు ఉద్భవించాడు. మహాకోపంతో ఉన్నాడు, రౌద్ర తేజస్సు. ఆ పిల్లవాడు ఈ ధనస్సుని బాణాన్ని అందుకుని వింటినారి కట్టి ఆ బాణాన్ని తొడిగి ఆకర్ణాంతం లాగుతున్నాడు. కృష్ణుడు అర్జునుడిని చూసి సావధానంగా గమనించన్నాడు. దాని మీదే దృష్టి పెట్టి అర్జునుడు గమనిస్తున్నాడు. శంకరుడు అనుగ్రహించాడు మంత్రసిద్ధిని. అనుగ్రహించి ఆ బాణాన్ని ధనస్సుని ఎక్కువ పెట్టడం చూపించి మళ్ళీ అర్జునుడికి ఇచ్చేశాడు. ఆ పిల్లవాడు శివుడిలోకి వెళ్ళిపోయాడు. నీకు మంత్రసిద్ధి కలిగింది, నేను అనుగ్రహించాను. ఇప్పుడు నీకు పాశుపత మంత్ర సిద్ధి నీ చేతిలో ఉంది. నీ ముందు నిలబడగలిగిన వారు ఉండరు. ఇప్పుడు తుత్తునియల కింద కొడతావు. ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది ఎదురు నిలబడిన పాశుపతాస్త్రము ఉత్తర క్షణంలో నీకు స్ఫురణకి వచ్చి నీకు వశవర్తి అయి పనిచేస్తుంది. కాబట్టి బయలుదేరు. ఆ ధనస్సుని బాణాన్ని అమృత సరోవరంలో పెట్టేయమన్నారు. మళ్ళీ పట్టుకెళ్ళి అక్కడ పెట్టేసి పరమశివుడికి నమస్కరించి కృష్ణుడితో కలిసి అర్జునుడు తిరిగి తాను ఏ దర్భాసనం మీద పడుకున్నాడో ఆ దర్భాసనం దగ్గరికి వస్తున్నాడు. వచ్చేటప్పుడు చమత్కారం ఏమిటంటే కృష్ణుడి వంక తేరిపారి చూశాడు. చూసేటప్పటికి తాను శిబిరంలో ఆ త్రయంబక పూజ చేసినప్పుడు పరమశివుడికి బదులుగా కృష్ణుడికి కదా పూజ చేశాడు. కృష్ణుడి ఒంటి మీద తాను చల్లినటువంటి గంధం, ఆయనకి వేసిన పుష్పహారం, ఆయన పాదముల మీద వేసిన అక్షతలు కృష్ణుడి శరీరం మీద లేవు. శివుడి వంక చూశాడు, ఇవన్నీ శివుడిది మీద ఉన్నాయి. అంటే శివకేశవులు 2 కాదు, శివకేశవులు ఒక్కటే. హరిహరుల మధ్య భేదము లేదు, ఉన్నది ఒక్కటే పరమాత్మ. నిరూపణమైంది. సైంధవుడు దుర్మార్గుడు అయితే అయ్యాడు కానండి, కథ ఎన్ని మలుపులు తిరిగిపోయింది దీనివల్ల. ఇటువంటి నిరూపణం చేసి అర్జునుడిని వెనక్కి తీసుకొచ్చాడు. ఆయన అనుకున్నాడు నేను పడుకున్నాను కల వచ్చిందనుకున్నాడంతే. కల కాదు, నిజంగా కృష్ణ పరమాత్మ అనుగ్రహించాడు. నిద్ర లేకపోతే బడలిపోతాడేమో అని నిద్రపోనిచ్చి తండ్రి తాను కష్టపడి బిడ్డణ్ణి కాపాడుకున్నట్టు నిద్రపోతున్నటువంటి అర్జునుణ్ణి నిద్ర లేపకుండా కలలో తనతో కైలాసానికి తీసుకెళ్లి శంకర దర్శనం చేయించి పాశుపతాస్త్ర సిద్ధిని, మంత్రసిద్ధిని అర్జునుడికి కలిగేటట్టుగా చేసి వెనక్కి తీసుకొచ్చాడు.
నిద్రపోతున్నటువంటి అర్జునుణ్ణి నిద్ర లేపకుండా కలలో తనతో కైలాసానికి తీసుకెళ్లి శంకర దర్శనం చేయించి పాశుపతాస్త్ర సిద్ధిని మంత్రసిద్ధిని అర్జునుడికి కలిగేటట్టుగా చేసి వెనక్కి తీసుకొచ్చాడు. అవతల దారుకుడితో రహస్యంగా రథాన్ని సిద్ధం చేయించాడు. మరునాడు తెల్లవారింది. ధర్మరాజు గారిని స్తోత్రములతో నిద్రలేపారు, స్నానం చేశాడు, యుద్ధానికి సిద్ధపడ్డాడు. కృష్ణార్జునుడు సిద్ధపడ్డారు. ధర్మరాజు గారికి నమస్కారం చేసి బయలుదేరుతాడు. అందుకని ధర్మరాజు గారికి నమస్కారం చేయడానికి వెళ్ళారు. వెళ్ళి మాట్లాడిన తర్వాత తప్పకుండా నీకు విజయం కలగాలని ధర్మరాజు గారు ఆశీర్వచనం చేశాడు. ఆశీర్వచనం చేసిన తర్వాత యుద్ధభూమికి బయలుదేరబోతూ ఆగి అర్జునుడు అన్నాడు, అన్నయ్య అన్నయ్య ఒక ఆశ్చర్యకరమైన కల వచ్చిందన్నయ్య రాత్రి. అది కలలా లేదన్నయ్య, నేను యథార్థంగా చూసినట్టే ఉందన్నయ్య అన్నాడు. ఏమిట్రా కళ అన్నాడు ధర్మరాజు. ఈ కళ అంతా చెప్పాడు. చెప్పి కృష్ణుడితోటే వెళ్ళాను, అవన్నీ చూశానన్నట్టే అనుభూతి ఉంది, కానీ నేను వెళ్ళలేదు, కళ. కృష్ణుడు అవును కళే అని నవ్వు నవ్వాడు. ఆయనకి తెలుసు పాపం ఎంత క్లేశపడుతున్నాడో ఆ సైంధవ వధ కోసం. పైకి శల్యుళ్ళ ఓ మాట, దిక్కుమాలిన ప్రతిజ్ఞలు నువ్వు ఎవడ చేయమన్నాడు అంటే తను ఆ శల్యుడైపోడు. ఎంత కడుపులో పెట్టుకు కాసుకుంటున్నాడో చూడండి. అది పెద్దరికం అంటే, అది రావాలి మనిషికి. కాబట్టి ఇప్పుడు యుద్ధానికి బయలుదేరారు. అటు ద్రోణాచార్యుల వారు తక్కువ తిన్నాడా? ఆయన అద్భుతమైనటువంటి శకట వ్యూహాన్ని పన్నాడు. శకట వ్యూహం మధ్యలో పద్మవ్యూహాన్ని పన్నాడు. ఆ పద్మవ్యూహం మధ్యలో సూచీ వ్యూహాన్ని పన్నాడు. ఈ సూచీ వ్యూహాన్ని సైనిక ముఖం వరకు పన్నాడు. ఇటు ఒకే రోజు శకట వ్యూహంలో, పద్మవ్యూహంలో సూచీ వ్యూహం. ఇప్పుడు ముఖం దగ్గర తనని దాటితేనే లోపలికి వెళ్ళడం. తానే చతురంగ బలాలతో ఎదురు నిలబడ్డాడు. ఈ సైంధవుణ్ణి మధ్యలో కూడా నిలబెట్టలేదు, చిట్ట చివరికి నిలబెట్టాడు. చిట్ట చివరికి నిలబెట్టి ఆయన చుట్టూ కూడా వీరులందరినీ కాపుంచాడు. మీరెవరూ యుద్ధానికి రావక్కర్లేదు, మీరందరు ఇక్కడే ఉండాలి. ఎందుకనంటే చిట్ట చివరి వేళటికి ఒకవేళ వచ్చినా సైంధవుడు దొరకకూడదు, మీరు తిరగబడి యుద్ధం చేసేయాలి, సమయం అయిపోతుంది. ఎవరి వ్యూహరచన వాళ్ళది. అందుకని మీరందరూ జాగ్రత్తగా ఉండి భూరిశ్రవుడు, కర్ణుడు, శల్యుడు, అశ్వత్థామ, వృషసేనుడు, కృపాచార్యుడు, ఇంతమంది సైంధవుడికి చుట్టూ నిలబడి ఉండాలి. అంటే ఒకవేళ సైంధవుడి దగ్గరికి వచ్చేసినాడు, గురిపెట్టి బాణం వేయడానికి అవకాశం ఉండకూడదు, మీరందరూ కుప్పించేయాలి. మిమ్మల్ని అందరినీ పడగొడితే కదా అసలు మీ దాకా రావడానికి అవకాశం ఇవ్వను. ఎందుకో తెలుసా? ముందు నేను ఉంటాను, దుర్యోధనుడు ఉంటాడు, ఇతర వీరులు ఉంటారు. ఇది కాక మీ ముందు 14,000 ఏనుగులు నిలబడి ఉంటాయి. అవి కాక 60,000 రథములతో వీరులు నిలబడి ఉంటారు. వాళ్ళు కాక 1,00,000 గుర్రముల మీద యోధులు నిలబడతారు. ఇది కాక 10 లక్షల కాల్బలం చుట్టుముట్టి ఉంటుంది. 10 లక్షల మంది సైనికులు వలయాకారంగా నిలబడి ఉంటారు. దాని మధ్యలో భూరిశ్రవుడు, కర్ణుడు, శల్యుడు, అశ్వత్థామ, వృషసేనుడు, కృపాచార్యుడు ఉంటారు. వాళ్ళ మధ్యలో సైంధవుడు నిలబడి ఉంటాడు. వాడు ధనస్సు బాణం పట్టుకుంటాడు, అవసరమైతే ఓటు వేయడానికి. దుర్యోధన సంతోషంగా ఉండు అన్నాడు. యుద్ధం ప్రారంభమైంది. పాంచజన్యం పూరించారు, దేవదత్తం పూరించారు. అర్జునుడికే ఒకటే నమ్మకం, కృష్ణ నువ్వు ఉన్నావు కదా, అర్జున నీకేం బెంగ, ఎందుకు బెంగ, నువ్వు ఉండగా కృష్ణ, నేను బెంగ పెట్టుకోవడం ఏంటి, నువ్వు పెట్టుకోవాలి, పెట్టుకుంటే నాకెందుకు. భగవంతుడిని నమ్ముకున్నవాడు అలా ఉంటాడు, భగవంతుడు వీడి గురించి బెంగ పెట్టుకుంటాడు, అది విచిత్రం. యుద్ధానికి బయలుదేరారు. ద్రోణాచార్యుల వారు చాలాసేపు నిలబెట్టేశారు. అర్జునుడి ప్రౌఢిమ కన్నా కృష్ణుడి యొక్క సారథ్య ప్రతిభ వల్ల లోపలికెళ్ళగలిగారు. మొత్తానికి వ్యూహాన్ని భేదించి లోపలికెళ్ళారు. లోపలికి వెళ్ళిన ఆ రోజు జరిగినటువంటి యుద్ధం ఎంత దారుణమైన యుద్ధం అంటే, అర్జునుడి యొక్క రథానికి కట్టినటువంటి గుర్రములు సామాన్యమైనవి కావు, అగ్నిదత్తములు. అటువంటి గుర్రములు బడలిపోయాయి. అవి నీళ్లు తాగి నీటి చేత ఒళ్ళంతా తడిపితే తప్ప అవి మళ్ళీ యుద్ధానికి పరిగెత్తలేదు. అర్జున గుర్రములు బాగా బడలిపోయాయి. వాటిని తడపడానికి నీళ్లు లేకపోవచ్చు, కానీ ఉలవలతో కొంత దాణా పెట్టాలి, నీళ్లు పట్టాలి. నీరెక్కడైనా దొరికేటట్టు చేయగలవా అన్నాడు కృష్ణుడు. అంటే ఉత్సాహాన్ని పరిశీలించాడు. ఎలా ఉన్నాడో చూద్దాం, మరి ద్రోణుణ్ణి దాటేటప్పటికే సమయం పట్టేసింది కదా, బావా బెంగ పెట్టుకోకు అని దివ్యాస్త్ర ప్రయోగం చేసి వెంటనే అక్కడో సరోవరాన్ని ఏర్పాటు చేశాడు.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.